తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బరిలో ఉన్న అభ్యర్థులు ఎలిమినేట్ అవ్వడంతో మిగిలిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలుపొందినట్టు ఆర్వో ప్రకటించారు. మల్లన్నకి 1,23,709 ఓట్లు రాగా బీఆర్ఎస్ రాకేష్ రెడ్డికి 1,04,846 ఓట్లు వచ్చాయి. 43,712 ఓట్లతో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి నిలిచారు. దేశానికి ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని కానున్నారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9న ఆదివారం సాయంత్రం 7:15 ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోడీతో పాటు మరికొంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలోని కీలక నేతలతో పాటు విదేశాల నుంచి కూడా ప్రముఖులు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఈ నెల 12వ తేదీ ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఎన్డీఏ కూటమి ముఖ్య నేతలు, వివిధ రాష్ట్రాల సీఎంలు వచ్చే అవకాశం ఉన్నందున ఎయిమ్స్ సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతం అనువుగా లేకపోవడంతో గన్నవరంలో మరో ప్రాంతాన్ని పరిశీలించారు. సభావేదిక నిర్మాణం కోసం ఇప్పటికే 12 లారీలలో సామాగ్రిని తీసుకొచ్చారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీటీ జనార్దన్తో పాటు ఇతర నేతలు సభా స్థలాన్ని పరిశీలించారు. ఏపీ సీఎంఓలో చంద్రబాబు మార్క్ నిర్ణయాలు అమలవుతున్నాయి. ఆగ మేఘాల మీద ప్రక్షాళన చర్యలు చేపట్టారు. సీఎం ముఖ్య కార్యదర్శిగా రవిచంద్రకు బాధ్యతలు అప్పగించగా యూపీ కేడర్ ఐఏఎస్ అధికారి రాజమౌళి డిప్యూటేషన్ పై ఏపీకి రానున్నారు. 2014-19లో పనిచేసిన సీనియర్ ఐఏఎస్లను చంద్రబాబు తిరిగి రప్పిస్తున్నారు. సాయి ప్రసాద్, గిరిజా శంకర్లకు మరోసారి ఛాన్స్ ఇవ్వనున్నారు. సీఎంఓలో భారీ మార్పులతో నూతన ప్రభుత్వం పాలన సాగించనుంది. ముగ్గురు ఐఏఎస్ అధికారుల బదిలీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీనియర్ ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తాలను బదిలీ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులు జీఏడీకి రిపోర్ట్ ఇవ్వాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోజ్ వ్యక్తిగత విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. 13 రోజుల పాటు ఆయన యూరోప్ ట్రిప్ వెళ్లనున్న నేపథ్యంలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి లీవ్ మంజూరు చేశారు. రోనాల్డ్ రోజ్ తిరిగి వచ్చే వరకు, అంటే నేటి నుంచి ఈ నెల 23 వరకు హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా ఉన్న అమ్రపాలి జీహెచ్ఎంసీ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ రైస్ సమ్మిట్ జరిగింది. 22 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సదస్సులు నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ కమిటీడీ ఇన్స్టిట్యూట్ మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో సమ్మిట్ నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 150 ప్రతినిధులు ఈ సమ్మిట్ లో పాల్గొననున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ రకం వరి ధాన్యానికి డిమాండ్ ఉందో రైతులకు అవగాహన కలిగిస్తున్నారు. హైదరాబాద్ వాసులను అలరించేందుకు ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ సిద్ధమైంది. ప్రారంభోత్సవానికి మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏటా ముంబై, బెంగళూరులో నిర్వహించే ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ మొదటిసారి భాగ్యనగరంలో జరుగుతుంది. అద్భుతమైన అరుదైన కళాఖండాలు అలరించనున్నాయి. 250 మంది ప్రముఖ కళాకారులు, 30 ఆర్ట్ గ్యాలరీల యజమానులు పాల్గొంటున్నారు. ఈ ఫెస్టివల్ 3 రోజుల పాటు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 వరకు కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలోని ఎన్కౌంటర్ జరిగింది. గోవెల్ అడవుల్లో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 5 మావోయిస్టులు మృతి చెందారు. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు గాయపడ్డారు. ఎదురు కాల్పుల్లో 3 డీఆర్జీ జవాన్లకు గాయాలయ్యాయి. కూంబింగ్ ఆపరేషన్లో నారాయణపూర్, కొండగావ్, దంతేవాడ, జగదల్పూర్ ఐటీబీపీ, డీఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. యుఎన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాలస్తీనా శరణార్థి